నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా! మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి మనందరం ఆరోగ్యం తీసుకోవడం అనే విషయం పైన ప్రకృతి విజ్ఞానం అనే అంశాన్ని ఇంట్రడ్యూస్ చేశాం. మరి అందుకే ఈ రోజు ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో భాగంగా కొబ్బరి పువ్వు గురించి మాట్లాడుకుందామా? తప్పనిసరిగానమ్మా. కొబ్బరి పువ్వు చాలా తక్కువ మందికి తెలుసు, అలాగే తక్కువగా దొరుకుతుంది. అంత విరివిగా దొరకదు కొబ్బరికాయలు దొరికినంతగా. కానీ చాలా రుచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. టేస్ట్ వరకు మా అందరికీ తెలుసు, కానీ దాని పోషక విలువలు, అలాగే దాన్ని ఉపయోగించుకుంటే ఎలాంటి ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయో మీరే చెప్పాలి. తప్పనిసరిగానమ్మా. మరి డాక్టర్ గారు, ఈ కొబ్బరి పువ్వు ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి, అలాగే అవయవాలకు ఏమైనా ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతాయంటారా? సైంటిఫిక్గా ఉన్నాయమ్మా. అవి ముఖ్యమైన 2-3 ఉన్నాయి. వాటిని చెప్తాను ఇప్పుడు. మనకండి కొబ్బరికాయ లోపల కొబ్బరి మాత్రమే తింటం తెలుసు, అలా కొబ్బరి ఉంటుందనే తెలుసు. కానీ కోనసీమ జిల్లాల వారికి కొబ్బరికాయ లోపల కొబ్బరి పువ్వు కూడా తింటం తెలుసు. మామూలుగా మనందరికీ బుర్రగుంజు తింటం తెలుసు, కానీ కొబ్బరి పువ్వు అన్ని చోట్ల దొరక చాలామందికి తెలియదు. కొబ్బరి కాయలో నుంచి మొక్క బయటకు వస్తుంది కదా, ఆ మొక్క ఈ పువ్వు నుంచే బయటకు వస్తుంది అనమాట. అందుకని ఆ మొక్క కొంచెం కొబ్బరికాయ నుంచి బయటకు వచ్చిన దాన్ని కొడితే కొబ్బరి లోపల ఆ డొల్ల ఏదైతే ఉంటుందో ఆ డొల్లలో ఉన్న పువ్వే కొబ్బరి పువ్వు. ఇది సిటీల్లో నమ్ముతున్నారు. ఇప్పుడు బాగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో, వైజాగ్ ఇట్లాంటి కొద్దిగా స్పెషల్ ఏరియాల్లో కొబ్బరి పువ్వు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది అనమాట. అలాంటి కొబ్బరి పువ్వు కమ్మగా మధురంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ముందుగా మీరు అడిగినట్టమ్మా, కొబ్బరి పువ్వులో పోషకాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. 100 గ్రాముల కొబ్బరి పువ్వు తీసుకుంటే ఫ్రెష్ని 97 కిలో క్యాలరీల ఎనర్జీని అందిస్తూ ఉంటుంది. ఇందులో పిండి పదార్థాలు 21 గ్రాములు, మాంసకృతులు 1.6 గ్రాములు, కొవ్వులు 0.6 గ్రామ్. కొబ్బరిలో కొవ్వు ఉంటుంది, కానీ పువ్వులో కొవ్వు ఎక్కువ లేదు. ఇది మనం తెలుసుకోవాలి ఇక్కడ. పీచు పదార్థాలు 8 గ్రాములు. వీటన్నిటికంటే ముఖ్యమైన లాభం ఒకటి ఉంది, అది యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మ పోషకాలు. అంటే కొన్ని కెమికల్ నేచర్ కలిగి ఉంటాయి, కొన్ని జబ్బులను తగ్గించడానికి న్యాచురల్ మందుల్లాగా ఉపయోగపడతాయి. వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఈ కొబ్బరి పువ్వు 100 గ్రాములు తీసుకుంటే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ 313 మిల్లీగ్రాములు. అంటే చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అసలు కొబ్బరి పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్సే మెయిన్ మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నది. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ కోసం మన కొబ్బరి పువ్వు తినాలి. ఇక ఆరోగ్య లాభాల విషయానికి వస్తేనమ్మా, హార్ట్కి చాలా మంచిదన్నారు కొబ్బరి పువ్వు. చాలామందికి బైపాస్ ఆపరేషన్లు అవుతాయి, కొంతమందికి స్టంట్స్ వేయించుకుంటారు, అలాగే కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చి మళ్ళా లైఫ్ సేవ్ అవుతుంది. అలాంటి వారికి, హార్ట్ అటాక్స్ వచ్చిన వారికి, ఇట్లాంటి సమస్యలు అయిన వారికి త్వరగా రికవర్ అవ్వటానికి కొబ్బరి పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతున్నదని, అట్లాగే గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి కొబ్బరి పువ్వు బాగా ఉపయోగపడుతున్నదని, కొబ్బరి పువ్వుల్ని బాగా రాష్ట్రమంతటా బాగా తినే కేరళ వారు యూనివర్సిటీ ఆఫ్ కేరళ రాష్ట్రం 2012వ సంవత్సరంలో కొబ్బరి పువ్వు మీద ఒక పరిశోధన చేశారమ్మ. ఆ పరిశోధనలో వాళ్ళకు అనుకున్న విషయం ఏంటంటే, 100 గ్రాముల పచ్చి కొబ్బరి పువ్వులో, ఫ్రెష్ కొబ్బరి పువ్వులో 313 మిల్లీగ్రాముల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కదా. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తున్నాయంటే, గుండె సంకోచ వ్యాకోచాలకి ఆధారమైంది గుండె కండరం. ఈ గుండె కండరానికి, గుండెకు సరఫరా చేసే రక్తనాళాలని కరోనరీ ఆర్టరీస్ అంటారు. కుడి భాగం గుండెకు సరఫరా చేసే రైట్ కరోనరీ ఆర్టరీస్కి, ఎడమ భాగం గుండెకు రక్త సరఫరా చేసే లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్కి ఆ కణజాలం ఉంటాయే ఓవరాల్గా గుండె మొత్తానికి. ఆ కణాలకి మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ కానీ, బయట నుంచి మనం హాని కలిగించే ఆహారాలు తిన్నప్పుడు వీటి ద్వారా వెళ్ళే ఫ్రీ రాడికల్స్ కానీ, గుండె కణాలని పాడు చేయకుండా, వాటికి సమస్యలు రాకుండా రక్షించడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రక్షణ కలిగిస్తున్నాయి అని వీళ్ళు సైంటిఫిక్గా కనుగొన్నారు. దీనివల్ల హార్ట్ రికవరీ రేట్ చాలా స్పీడ్గా ఉంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల. అందుకని గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి, వచ్చిన వారికి త్వరగా హార్ట్ రికవర్ అవ్వటానికి కొబ్బరి పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్పెషల్గా దీని మీద బాగా పనిచేస్తున్నాయని వాళ్ళ పరిశోధనలో నిరూపించారు. కాబట్టి అసలు కొబ్బరి అంటేనే గుండె జబ్బులు ఉన్నవారు దూరం అవుతారు. కొలెస్ట్రాల్ ఉంది, కొవ్వు ఎక్కువ అని. మరి కొబ్బరి పువ్వులో కొవ్వు ఎంతండి? 0.6 గ్రామ్. అలాంటి కొబ్బరి పువ్వులు ఒక 4, 10, 15 అట్లా తినేస్తే చాలా చాలా మంచిది. నేను నా అనుభవాన్ని ఒకటి మీకు చెప్తానండి.
నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చెప్పలా. నేను 93 నుంచి ప్రకృతి వైద్య ప్రచారం ప్రారంభించాను. 95 to 96 అమలాపురంలో నేను ఒక 8-10 నెలలు ఉన్నాను. ఆ ప్రాంతం ప్రచారంలో అమలాపురంలో స్టే చేసేవాడిని. అప్పుడు రోజు నా డిన్నర్లో ఆ ప్రాంతంలో కొబ్బరి పువ్వులు బాగా దొరుకుతాయి కాబట్టి ఒక 10-15 కొబ్బరి పువ్వులు అట్లా కొనుక్కు తినేసేసి 2-3 చక్కెరకళ్ళు అరటిపళ్ళు, ఒక జామకాయ తినేసేవాడిని. నా డిన్నర్ కొబ్బరి పువ్వులు అరటిపళ్ళే. అంటే చూడండి, అక్కడ దొరకటం ఫస్ట్ టైం నాకు మార్కెట్లో అమ్ముతారని అక్కడే చూశాను. రోజు తింటాం, అక్కడ అలవాటైంది. అంతకుముందు ఇళ్ళ దగ్గర ఎప్పుడన్నా కొబ్బరికాయకి మొక్క వస్తే దాన్ని కొడితే ఆ కొబ్బరి పువ్వు అలా నాకు కావాలని పిల్లలందరూ లాక్కునేవాళ్ళం. ఎందుకంటే కొబ్బరికాయకి మొక్క వస్తున్నది కదా, మళ్ళీ అది నాటుకుంటే కొబ్బరి చెట్టు అవుతుంది కదా అని కొట్టనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇంట్లో వాళ్ళు చూడకుండా దాన్ని కొట్టేసి ఆ పువ్వును లాక్కు తినేసేవాళ్ళం. ఎంత కమ్మగా ఉండేది, ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. కానీ అలాంటి కొబ్బరి పువ్వు ఇప్పుడు సిటీస్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. కాబట్టి గుండె కోసం ఇట్లా తినండి. కొబ్బరి పువ్వు తినటం వల్ల మరొక సైంటిఫిక్ ఫలితం ఉందని 2021లో సౌదీ అరేబియా వాళ్ళు నిరూపించారమ్మా. ఏమిటంటే అది పొట్ట అంచులమ్మట, ప్రేగులంచులమ్మట జిగురు ఉత్పత్తి చేసే పొరలను పెంచి యాసిడ్ నుంచి రక్షణ కలిగించుకోవడానికి, తట్టుకోవటానికి, అలాగే ఆహారాన్ని అరిగించడానికి అవసరమయ్యే ఎంజైమ్స్ని, హార్మోన్స్ని కొబ్బరి పువ్వు బాగా ఉత్పత్తి పెంచుతున్నదట. అలాగే పొట్టలో ఉండే యాసిడిక్ నేచర్ని కొంత తగ్గించి ఆల్కలిన్ నేచర్ని కొంత పెంచి మంటలు రాకుండా, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రాకుండా బాగా కొబ్బరి పువ్వు ఉపయోగపడుతున్నదని ఈ దేశం వారు నిరూపించారనమాట. కాబట్టి కొబ్బరి పువ్వు వల్ల ప్రధాన లాభాలు ఈ 2 ఉన్నాయండి. డాక్టర్ గారు, మరి కొబ్బరి పువ్వు తింటున్నప్పుడు సాధారణంగా అది చూడటానికి కానీ, రుచిలో కానీ తాటి బుర్రగుంజులాగానే అనిపిస్తూ ఉంటుంది. మరి తాటి బుర్రగుంజులో కూడా ఇలాంటి పోషక విలువలు ఉంటాయంటారా? నేను బుర్రగుంజు తిన్నాను కానీ బుర్రగుంజులో ఏమి లాభాలు ఉన్నాయని ఇంతవరకు ఎప్పుడు వినలేదు, తెలుసుకోలేదమ్మా. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాం. కానీ ఆ గుంజుకి ఈ గుంజుకి తేడా ఉంది, అది కూడా చెప్తాను ఇక్కడ. చిన్నప్పుడు మనందరం తాటికాయని చీకాక ఆ బుర్రలన్నీ అట్ట పడేసేవాళ్ళం కదండి. చక్కగా ఆ బుర్ర నుంచి తేగలు వచ్చేవి. ఆ తేగను పీక్కుని కాల్చుకోవటానికి మనం తేగను కోసేసుకున్నాక ఆ బుర్రని కత్తితోనో గొడ్డలతోనో కొట్టి 2 చెక్కలు చేస్తే లోపల బుర్రగుంజు ఉండేది. ఆ బుర్రగుంజు లూజ్గా పల్చగా ఉంటే టేస్ట్ ఉండదు, గట్టిగా కొబ్బరి ముక్కలా ఉండాలి. అలాంటి బుర్రగుంజు ఎంత రుచో మనందరికీ తెలుసు. కానీ బుర్రగుంజు తిన్న అనుభవం అందరికీ ఉంది, కానీ కొబ్బరి పువ్వు తిన్న అనుభవం లేదు. కొబ్బరి పువ్వు ఎలాంటి ఆరోగ్య లాభాలు ఇస్తుందో బుర్రగుంజు కూడా లాభాలు ఉండుంటాయి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భవిష్యత్తులో ఎప్పుడైనా. కాబట్టి ఈ రోజుల్లో కూడా మరి చెట్టు అవటానికి ఆధారమైన మూలం ఆ గుంజు, అంటే బుర్రగుంజు అవ్వచ్చు, ఇటు కొబ్బరి పువ్వు అవ్వచ్చు. అందుకని అందులో ఎసెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కాన్సన్ట్రేటెడ్గా పోషకాలు ఉండి ఆరోగ్య లాభాలు కలిగించే కొబ్బరి పువ్వు బాగా వాడుకుంటే మంచిదని, దొరికినప్పుడు వదలొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.